అమరావతి మీద విషపూరిత ప్రచారం అవతలోడికి మంట ఉంటుంది. వాడిని తిట్టే సందర్భంలో నువ్వు నాశనం చేసుకుంటున్నావు అనవసర ప్రచారం చేసి. లేదు అన్నప్పుడు ఏంటి అని కనుక్కుంటారు. నాకే డౌట్ వచ్చి ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఫోన్ చేశా, నిజమా కాదా అన్నటువంటి. సరే నేను మళ్ళీ ఆ పక్క కూడా చెప్పట్లా. ఇప్పుడు ఎక్కడే ఎందుకు మన కళ్ళే ఎదురుగుండా 40-50 ఏళ్ల క్రితం పుట్టినట్టు. నేను ఎప్పుడు ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మా స్కూల్ క్లాస్మేట్ వలన నాకు ఈ హైవే తెలుసు. ఏది మాకు మంగళగిరి అంటే ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి వెళ్ళడం తెలిసి తప్పించి కనకదుర్గ వారధి అనేటటువంటిది దాని హైవేకి సంబంధించి నాకు నా ఇంటర్మీడియట్లో తెలుసు. ఎందుకంటే నా క్లాస్మేట్ ఒకడు అప్పుడు టోల్గేటు కనకదుర్గ వారధి పైన ఉండేది. అప్పుడు వారధి కట్టినప్పుడు ఆ వారధిని పీపీపీ పద్ధతిలో కట్టారు. దాని టోల్గేట్ వారధి పైన ఉండేది. ఒక కమ్యూనిస్ట్ నాయకుడు కృష్ణలంకలో ఉండేవాడు, ఆయన కాంట్రాక్ట్ అనమాట టోల్గేట్. నేను అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు బాగా ఫస్ట్ ఇయర్ అయిపోయాక సాధారణ నేను 10th క్లాస్ ఫస్ట్ ఇయర్ అప్పుడు కూడా షాపుల్లో పనిచేసేవాడిని సెలవులు అప్పుడు. అట్లాగా మా ఫ్రెండ్ చూసి అన్నాడు అనమాట, టోల్గేట్లో పనిచేయచ్చు కదా, నీ షాపులో ఎంత ఇస్తారు, 300-200 కదా ఇచ్చేది అన్నాడు. టోల్గేట్లో ఎంత ఇస్తారంటే 800 అన్నాడు అనమాట. అంటేను చెప్తావా నువ్వు అంటే అడ్రస్ ఇచ్చి నువ్వు వెళ్ళు, రికమెండేషన్లకు ఒప్పుకోరాళ్ళు, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. నేను వెళ్ళి ఆయన అడిగా. అప్పుడు ఊతే